దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇటు సమయమున ఈ ఉదయమునకు ఏర్పరచబడిన వాక్య భాగమును చదువుకుందాం. కీర్తన గ్రంథము నుండి 31వ కీర్తన మొదటి 4 వచనాలను చదువుకుందాం. కీర్తన గ్రంథము నుండి 31వ కీర్తన మొదటి 4 వచనాలను చదువుకుందాం. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూనూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా వడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. దేవుడిటి వాక్యమును మన వెనుకల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. చదవబడినటువంటి ఈ 31వ కీర్తనలో, ఈ కీర్తన భాగం అంతటిలో కీర్తనకారుడు తాను మనవి చేయుచున్నటువంటి ఆలోచనలు, ఈ కీర్తనలో తాను వ్యక్తపరుస్తున్నటువంటి ఆలోచనలు ఏమి అనంటే, షెల్టర్ ఫ్రమ్ ట్రబుల్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సముఖమునందు దాగుకొని ఎవరికీ తెలియనటువంటి ఆ స్థలమందు తాను దాగుకొని ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి స్థలమందు ఆ దేవుని చేతుల రెక్క కింద దాగుకొని సమస్యల నుండి, తనకున్నటువంటి కష్టాల నుండి తప్పించుకోవడం. ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలో కన్నీరు ఉంటుంది, ప్రతి ఒక్కరి జీవితంలో వేదన ఉంటుంది, కలవరం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. వివరింప సఖ్యము కానీ ఎన్నో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆర్థికపరమైన, మానసికపరమైన, ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు ఉంటూనే ఉంటాయి. మరి వాటన్నిటి నుండి ప్రతి మానవుడు తప్పించుకోగలడా అనంటే, వాటన్నిటి నుండి తప్పించుకోవడము, దాగుకోవడము అంత సాధ్యపడేటువంటి విషయం కాదు. మరి ఇక్కడ కీర్తనకారుడు, దేవా నన్ను దాపెట్టు, ఏ అపాయము కానీ ఏ కష్టం కానీ నా దరి చేరకుండా ఇదిగో నీ సముఖమునందు నాకు కావలసిన విశ్రాంతి దయచేయి, సమాధానము నీవు అని ప్రార్థిస్తున్నాడు. మరి దేవుని సన్నిధిలో ప్రార్థించగా ఎదురయ్యేటువంటి కష్టాలన్నిటినీ మనము అధిగమించవచ్చా? వాటిని వేటిని కూడా అనుభవించాల్సిన అవసరం లేదా అని అంటే, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. దేవునిని వెంబడించిన మాత్రాన అవన్నీ వెళ్ళిపోతాయి అనే కాదు. కానీ మనము దేవుని సముఖమునందు ఆయనకు ప్రార్థిస్తున్నటువంటి తరుణాన ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాము. ఆయన ఎలాంటి కష్టములో మనమున్నా ఆయన మన చేతిని విడిచేటువంటి వాడు కాదు. ఎలాంటి శ్రమలు మన జీవితంలో ఉన్నా ఆయన మన తోడు విడిచేటువంటి వాడు కాదు. మన శ్రమలన్నిటిలో, కష్టములన్నిటిలో మన చేయి పట్టుకొని మనకు కావలసిన కాపుదలను దయచేయచ్చు. అవి మన మీదకు వస్తున్నటువంటి వేళ వాటితో మనం పోరాడడానికి కావలసిన శక్తినిస్తూ,
అదే సమయంలో వాటి నుండి వచ్చేటువంటి అపాయము నుండి మనల్ని తప్పిస్తూ నడిపించేటువంటి దేవుడు ఆయన. మనల్ని ఇంకా మేలుకరమైనటువంటి శ్రేయస్కరమైనటువంటి విషయానికి సిద్ధపరిచేటువంటి వాడు ఆయన. ఆయన యందు మనము ఆధారపడటం బట్టి, దేవా నీవు మాకు ఆశ్రయమై ఉన్నావు, దేవా మేము నీ యందు ఆధారపడుతున్నాం, మా బలమును కానీ మా శక్తిని కానీ మాకున్నటువంటి అధికారాన్ని కానీ మాలో మేము కలిగి ఉన్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఏ విషయం మీద మేము ఆధారపడట్లేదు, కేవలం నీవు మాత్రమే మాకు సహాయం అనేటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తున్నాం అంతే. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యందున్నటువంటి విశ్వాసమును, ఆత్మీయతను మనము బలపరుచుకుంటున్నాం అంతే తప్ప మనమేదో గొప్పవారమని కాదు. మనము దేవుని సముఖమునందు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా, ఆయన ఉన్నతమైనటువంటి ప్రభు. ఆయన సహాయం లేకుండా ఈ లోకములో మన బలమును బట్టి, మన శక్తిని బట్టి, మనము కలిగినటువంటి మరి అధికారమును బట్టి ఈ లోకములో నడవడం అంత తేలికైనటువంటి విషయము కాదు. అందు గురించి కీర్తనకారుడు తాను మాట్లాడుతుంటున్నాడు, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. ఇదిగో నాలో నీతి లేదు, నాలో యథార్థత లేదు, నాలో సత్యము లేదు. నీలో ఉన్నటువంటి నీతి ఉన్నతమైనది, అందు గురించి నన్ను రక్షించు. ఎలాగూ అని అంటే నేనేదో గొప్పవాడిని కాదు, నీలో ఉన్నటువంటి నీతిని బట్టి. నీతో నేను సరిసమానుడను కాను, నీ బలము చేత నన్ను తృప్తిపరచు అని ఆయన ఇదిగో నన్ను సిగ్గుపడనీయకుండా, నా శత్రువుల ముందు నేను అవమానపరచబడకుండా నేను నీ శరణు జొచ్చున్నాను కాబట్టి నాకు కావలసిన దేవ రక్షణను అనుగ్రహించు అంటున్నాడు. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండము. ఎలాగ అడుగుతున్నాడు చూడండి. తనకెన్నో ఉన్నాయి, ఇహలోక సంబంధమైనటువంటి పెద్ద పట్టణముకు అధికారము కలిగినటువంటి, రాజ్యాధికారము కలిగిన బలము, సైన్య సమూహాలు ఎన్నో ఉన్న తర్వాత కూడా కీర్తనకారుడు ఏమంటున్నాడు, దేవా ఇదిగో నా మాట విను, నా స్వరమును విను, నన్ను విడిచిపెట్టుకును, ఇదిగో నన్ను విమోచించు, నాకు రక్షణను దయచే, నేను నిన్ను ఆశ్రయముగా కోరుకుంటున్నాను, నాకు ఇదిగో నీవే తోడుగా ఉండి ఒక ఇంటిని గోడలు ఎలా కాపాడుతాయో నన్ను కూడా అలాగా కాపాడు, నాకు కావలసినటువంటి కాపుదలుగా నీవు ఉండయ్యా అని ప్రార్థిస్తున్నాడు. నా కొండ, నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు, నీ నామమును బట్టి నన్ను నడిపించు. నా ఇష్టానుకూలముగా నాకు నచ్చిన రీతిగా నేను జీవించకుండా నీ యొక్క చిత్తములో నీదు నామ మహిమార్థమై మేము నడిచి అనుభవ జ్ఞానం ఇవ్వంటున్నాడు. నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకున్నటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించు. శత్రువు అయినటువంటి వాడు పోరాడేటువంటి సమయంలో కపటముగా మన మీద దాడి చేయడానికి ఇష్టపడతాడు. ప్రతి శత్రువు నేరుగా వచ్చి యుద్ధం చేయడు, సాతానుడు అసలు చేయడు. మనల్ని ఆత్మీయంగా నాశనం చేయాలనుకుంటున్నవాడు అస్సలే నేరుగా వచ్చి యుద్ధము చేయడు. వాడు కపటాలోచనతో ఎక్కడి నుండి దాగుకొని హతం చేద్దామా, నాశనం చేద్దామా అని అంటాడు. అందు గురించి కీర్తనకారుడు, నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకున్నటకై శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించు. దేవునికి రహస్యమైనది ఏదీ లేదు. మనకి రహస్యమైనటువంటి ఉండదుమేమో కానీ దేవునికి రహస్యముగా దాపెట్టబడినటువంటివి ఏవి లేవు. శత్రువు అయినటువంటి వాడు రహస్యంగా మనల్ని నాశనం చేయడానికి చూస్తూ ఉన్నటువంటి ఏ ఆలోచన అయినా కానీ మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ తండ్రి అయినటువంటి దేవునికి సమస్తము తెలుసు. సమస్తము తెలిసినటువంటి ఆయన ఆశ్రయమును మనం పొందుకున్నప్పుడు ఆయన మనల్ని అందరినీ కూడా
రహస్యముగా శత్రువు మన కొరకు వడ్డినటువంటి వలలో నుండి ఆయన తప్పించేటువంటి సమర్థుడు. మనము ఆయన నీతి యందు, ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసంతో, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు ఈ మార్గములో నాకు తోడై ఉంటాడు, నాకు కావలసిన క్షేమం ఇస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఎప్పుడైతే ప్రభువునందు మనము ఆశ్రయం పొందుకుంటామో, ఆయనను విన్నవించుకుంటామో, ఆయన మన ప్రార్థనను విని దేవా మాకు సమాధానమయ్యా అని ఆయన మీద సంపూర్తిగా మనం ఎప్పుడైతే ఆధారపడతామో, ఆయన నీ విశ్వాసమును బట్టి, నీ నిరీక్షణను బట్టి, నీ విధేయతను బట్టి, నీవు ఆయన ఎడల కలిగి ఉన్నటువంటి నిరీక్షణను బట్టి ఈ లోకములో ఎవ్వరూ చూపించలేని గొప్ప విమోచన, ఈ లోకములో నీకు ఎవ్వరు ఇవ్వలేని గొప్ప బలము, ఈ లోకములో నీకు ఎవ్వరూ అనుగ్రహించినటువంటి గొప్ప విజయము, గొప్ప రక్షణ, నీ జీవితంలో నీకు కావలసినటువంటి ఆ శత్రువును ఎదిరించడానికి కావలసినటువంటి ధైర్యము, బలము, శక్తి, సహాయత, నీతియుతంగా నడిచేటువంటి అనుభవము సమస్తమును ఆయన మనకు అనుగ్రహించగలుగుతాడు. ఈరోజు ఈ లోక ప్రయాణములో మనం ఎంత యథార్థంగా నడుచుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. మనమందరము తల్లో ఉంచుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రభు సన్నిధానమందు ఆయన వైపు కనులెత్తి ఆయన చిత్తమును, ఆయన సహాయతను కోరుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా రాజు నీకు వందనాలు. మాతో ఈరోజు నీవు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. అవునయ్యా, మా ఈ లోక ప్రయాణములో, ఈ పోరాటములో మేము నడుచుచున్నటువంటి మా మార్గము సమస్తమును పూర్తిగా ఎరిగినటువంటి దేవుడు. శత్రు సమూహములు మమ్మను చుట్టుకున్న వేళ ఈ లోక ప్రయాణములో మేము అపవాదితో చేయించినటువంటి యుద్ధములో దేవ, మా జీవితంలో ప్రతి విషయంలో కూడా నీదు సహాయత మాకెంతో అవసరం, నీదు ఆత్మ నడిపింపు మాకెంతో అవసరం. దేవ, మేము నీ సన్నిధిని విజ్ఞాపన చేయించున్నాం, మీదు ఆత్మ సహాయతను దయచేయండి. ఏ రీతిగా, ఏ క్రమమైనటువంటి విధానంలో మేము జీవించాలో, ఏ క్రమమైనటువంటి విధానంలో మేము నడుచుకోవాలో, నీదు నామ మహిమార్థమై మేము ఏ రీతిగా మమ్మను మేము క్రమపరుచుకోవాలో మాకు కావలసిన ఆత్మ సహాయతను దయచేయండి. ఏ రీతిగా పూర్తిగా నీ యందు మేము ఆధారపడాలో మాకు కావలసిన ఆత్మజ్ఞానమును అందించండి. దేవా, శత్రువుపై మేము విజయాన్ని సంపాదించుకోవడం కంటే ఈ లోకములో మా వ్యక్తిగతమైనటువంటి మా యొక్క దేవ పోరాటము కంటే నీ యందు మేము ఆశ్రయము పొందుకొని చేయు పోరాటం ఎంతో ఆవశ్యకమైనది. నీ యందు మేము ఆధారపడి ఈ లోక సంబంధమైనటువంటి పోరాటము చేయుటకు కావలసిన సహాయతను అందించండి. నీదు నామ మహిమార్థమే మనం నడిపించండి. మీదు ఆత్మశక్తి చేత మమ్మల్ని సంతృప్తిపరచండి. సమస్తమును నీదు నామ మహిమార్థమే జరిగించుకొని సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీవే పొందుకొనమని దేవా, నీదు ఆత్మశక్తి చేత, నీదు ఆత్మబలము చేత మమ్మల్ని అందరినీ సంతృప్తిపరచి మహిమ పొందమని సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో నీకే ఆరోపిస్తూ దేవా, ఈ రోజంతటిలో మా అందరికీ కావలసిన కాపుదలను దయచేయమని మమ్మను, మా సంఘాన్ని, సంఘ కుటుంబాలను దేవా, మా గ్రామాన్ని, గ్రామ ప్రజలను, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని నీ యొక్క చిత్తములో క్షేమంగా నడిపించుకున్నామని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని ఆశీర్వాదములు సదా మనందరికీ తోడయండి. ఈ దినమంతటిలో మనకు కావలసిన ప్రతి మేలు చేత మనల్ని సంతృప్తిపరచి ప్రభునామ మహిమార్థమై నడిపించుకొనుగాక. ఆమెన్.